వీడియో ల్యాగ్గా ఉందని చూడటం మానేకండి. చాలా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. చిన్న మూమెంట్స్ కూడా మొత్తం అన్ని క్యాచ్ చేసి మొత్తం అన్ని చూపిస్తున్నాను కాబట్టి వీడియో లెంతీగా ఉండొచ్చు, కానీ బాగుంటది. కానీ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎవ్రీ మినిట్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్. అది మనం ఇప్పుడు సామర్లకోట జంక్షన్ దగ్గర ఉన్నాం. సామర్లకోట దగ్గర నుంచి మనం ఎలా వెళ్తున్నామో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను. మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది, మొత్తం ఎక్కడ రూమ్ స్టే అయినా తీసుకున్నామా లేదా మొత్తంగా చెప్తాను మీకు. చూసేయండి వీడియో లాస్ట్ వరకు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఓకే, అయితే ఇంకా మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇది మన ఫస్ట్ వీడియో. అరుణాచలం వెళ్ళడం చాలా గ్రేట్ఫుల్ అనుకుంటున్నాను. మరి చూద్దాం ఈ జర్నీ ఎలా సాగుతుందో మీరు కూడా చూసేయండి నాతో పాటు. మన ట్రైన్ రావడానికి ఇంకా గంట ఉంది. ఆ గంటలో మనం బయటకు వచ్చి పప్పలు కొనుక్కొని మళ్ళీ స్టేషన్లోకి అయితే మనం వెళ్ళిపోతున్నాం. అవి ఏం కొన్నానో చూపిస్తాను ఉండండి. స్టేషన్ అయితే అసలు ఖాళీ లేదు, ఫుల్ రష్గా ఉంది. చూడండి పప్పలు ఏమేమి కొన్నానో చూపిస్తాను చూడండి. పప్పులే పెద్ద హైబ్రిడ్ రేగికాయలు, డేట్స్ ఒకటి. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో ట్రైన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మన ఫ్రెండ్స్ అక్కడ నుండి మనం ట్రైన్లో జర్నీ ఒక అరగంట కాదులేండి, ఒక 2 అవర్స్ పడుతుంది. 2 అవర్స్ తర్వాత 7కి అలాగా మన ఫ్రెండ్స్ మన దగ్గరికి వచ్చేస్తారు. తర్వాత మనం కలిసి జర్నీ చేయడమే అయితే వస్తుంది. నేను వీడియో చూసుకుంటూ అక్కడ ఉండిపోయాను, వచ్చేసాను. ట్రైన్ అయితే ఎక్కాలి. ఇది మన ట్రైన్ అనుకుని నేను పరిగెట్టుకుని వచ్చాను. ఇది కానుకుంటే నిజంగా మనకి సరదా తీరినంటే మామూలుగా కాదు, ఎక్కడికో పోదాం. దీని తర్వాత ట్రైన్ అంట మంద. నేను పరిగెట్టుకుంటూ వచ్చింది ఇదేమో అనుకుని. ఫైనల్గా మన ట్రైన్ అయితే వచ్చేసింది. అయితే ఎక్కేద్దాం. ట్రైన్లో నెంబర్ ఫైనల్గా మన వాళ్ళు ఉండే స్టేషన్ వస్తుంది. చూద్దాం ఎక్కడ ఉన్నారో మన వాళ్ళు బయటకు వెళ్ళి. ఓకే, వచ్చేసారు. వచ్చారండి, పూర్తిగా వచ్చారు. ఇంకా పూర్తిగా దిగిపోయారు. ఇంకా ఏం తెచ్చారు తినడానికి? అది చపాతీలు కావాలా? చెప్పు మన ఛానల్. అది చెప్పు మన ఛానల్. మన వాళ్ళు రాగానే మొత్తం సీట్లన్నీ ఖాళీ చేస్తారు, కానీ ఇరుగ్గానే కూర్చుంటారు. అది ఫ్రెండ్షిప్ అంటే. ఓకే, ఇంకా మన వాళ్ళు వచ్చారు కదా, చూద్దాం. ఫుడ్ తినేటప్పుడు మీకు చూపిస్తాను ఏటైతే తింటాం అనేది. తింటామో ఏటైతే తెచ్చారో మొత్తం అది మీకు చెప్పాలి. శేషాద్రి ఎక్స్ప్రెస్ మనకి న్యూ ట్రైన్ అంటే అంత కొత్తగా ఉంది. చూడండి, ఛార్జింగ్ పోర్ట్స్ కూడా మార్చేది డైరెక్ట్గా. ఇంకా మనం అడాప్టర్ తెచ్చుకోక్కర్లేదు. అడాప్టర్ తెచ్చుకోకుండా మనం డైరెక్ట్గా ఛార్జింగ్ వైర్ తెచ్చుకుంటే సరిపోతుంది. మనం అంతే, ఇంకా తిన్నావా పడుకున్నావా తెల్లారిందా అంతే. మీరు కూడా ఫ్రెండ్స్తో వెళ్ళండి. మెమరీస్ అంటే చాలా బాగుంటాయి, ఎంతో సరదాగా. మీకు కూడా తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీరు ఫ్రెండ్స్తో తిరిగి ఉన్నారు. కానీ మన గోల్డెన్ డేస్ని మిస్ చేసుకోకూడదు, ఎందుకంటే ఫ్రెండ్స్తో తిరిగి స్వీట్ మెమరీస్ ఉంటాయి. మెమరీస్ మనం అప్పుడప్పుడు చూసుకోవడానికి అన్నా బాగుంటాయి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయండి. ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటే వెళ్ళిపోండి, అంతే, ఏం ఆలోచించాలి. మన వాళ్ళు ఫుడ్తో పాటు ప్లేట్లు కూడా ముందుగా ఐడియాతో బాగానే తెచ్చారు. చపాతీ కర్రీ, మిల్ మేకర్ కర్రీ, గోటిల్ కర్రీ, యాస్ మిల్ మేకర్స్. ఇది బేది చపాతి, తమిళనాడు చపాతి, మిల్ మేకర్స్ కర్రీ విత్ చపాతి. ఓకే, కర్రీ ఒకటి దగ్గర ఉంటుంది, మిగతా అన్ని వేరే దగ్గర ఉంటాయి, కానీ మనం తినాలి. ఇదిగోండి, కానీ చాలా బాగుంది. మీరు ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు వీలైనంత మట్టి ఇంటి దగ్గర చేసుకుని, మనకు అవకాశం ఉన్నంత వరకు ఇంటి దగ్గర చేసుకుని రావడం బెటర్. ఎందుకంటే ఇలా రుచిగా తినడానికి బాగుంటుంది. అబ్బా,
7 గంటలకు మనం కాట్పాడిలో దిగి అక్కడ నుండి మీకు జర్నీ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. చూసేయండి ఎలా ఉంటుందో. ఓకే బాయ్, గుడ్ నైట్. పడుకున్న వాళ్ళని లేపి బయటికి తీసుకొచ్చి ట్రైన్ ఒక అరగంట సేపు పెట్టి ఆపేస్తే నేను ఇలా దిగబోతికి సిగ్నల్ పట్టది, ట్రైన్ స్టార్ట్ చేసి నిద్ర అసలు. అందుకనే వెళ్ళండి ఫ్రెండ్స్ అంటాం ఫ్రెండ్స్తో పాటు. వెళ్తే ఎలా ఉంటుంది, నిద్ర గట్ట పోతే అన్నీ పోతాయి కానీ మెమరీస్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ పడుకుంటాను, మళ్ళీ లేపి మళ్ళీ వీడియో వస్తుంది. ఓకేనా? బాయ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ 6:30 అవుతుంది. లెగిసి ఇలాగా ఫ్రెష్ అప్ అయ్యి ఇలా కూర్చున్నాను. మీకు లొకేషన్ చూపిస్తాను, చూడండి, చాలా బాగుంది. సరే, చూసారు కదా లొకేషన్. ఇంకా సేపట్లో మనం కాట్పాడి జంక్షన్లో దిగుతాం. కాట్పాడి జంక్షన్ నుండి మనం ఎలా వెళ్తామో చూసేయండి. ఫైనల్గా అయితే మనం కాట్పాడి రీచ్ అయిపోయాం. కాట్పాడి స్టేషన్లో ఉన్నాం. ట్రైన్ ఇంకా రన్నింగ్లో ఉంది, ఆగేకి దిగిపోవడమే. ఒక స్టేషన్ అయితే వస్తుంది. ఓం నమ శివాయ. కాట్పాడిలో అడుగు పెట్టాం చివరికి. ఈ జర్నీలో ముందు చూసారు కదా మన జర్నీ, అలాగే మనం ఇంకా ఇక్కడ నుండి ఎలా వెళ్ళిపోతున్నాం చూసాం. కాట్పాడిలో ఎంటర్ అవ్వగానే మనకి వెల్కమ్ ఇచ్చారు. ఎక్కడన్నా ఇవి ఉంటాయిలేండి, మనకి ఏ బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ. ఫ్యామిలీతో వస్తే మాత్రం నేను చెప్పినట్టు చేయండి. అసలు జనరల్లో అయితే రాకండి, 100% నేను చెప్తున్నాను. అమ్మ చెప్పలవరా ఎందుకురే. శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు. ఆ శివుడు ఆజ్ఞ వల్లే మనం ఈ అరుణాచలం వచ్చాం. అదే కాట్పాడి నుండి అరుణాచలం వెళ్తాం కదా, అరుణాచలం గురించి చెప్పాలి మనం. పోలే వెళ్తాం, మీరు చెప్తారు చూడండి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ వస్తే. అరుణాచలం ఎలా వెళ్దామో చూద్దాం రండి. ఇప్పుడు దాకా ప్రయాణం ఎంత సుఖంగా ఉందో ఈ 2 గంటలు అంత కష్టంగా ఉంటుంది. ప్రయాణం చేయాలి. అదే కాట్పాడి నుండి బస్సు ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక రికార్డ్ అవుతుందిరా ఏంటండి, ఏటా కూడా వస్తారా. మన ఆంధ్ర బస్సుల్లో ఉండవు, తమిళనాడు చాలా ఇరుకిరుగ్గా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటుంది. కూర్చోబెడతారు. ఇక్కడ నుంచి 80 to 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బస్సు ఎక్కాలి. ఓకే, మనకి టికెట్ లేదనుకుని ఆఫీసర్, కానీ మనం తెలివైన వాళ్ళం కదా, ఇక జనరల్ టికెట్ తీస్తాం రిజర్వేషన్ లేకుండా. మధ్యలో టీటీ ఆపేసాక నేను టికెట్ చూపించలేదు. కాట్పాడి స్టేషన్ బయటకి అయితే వచ్చాం. బయటకు వస్తే లుక్ ఎలా ఉంటుంది చూడండి. టిఫిన్ చేయడానికి అయితే షాప్లోకి వస్తాం. ఇడ్లీ అయితే చెప్పరు బాబు, మన ఆంధ్రాకి తమిళనాడుకి ఇడ్లీ చాలా దారుణంగా ఉంటుంది. పూరి చెప్పు. టిఫిన్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. మనం స్టేషన్ నుంచి అయితే మనకి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది బస్ స్టాప్. అక్కడ నుండి మనం బస్సు ఎక్కి వెళ్ళాలి, కానీ మనం దారిలో టిఫిన్ చేయడానికి అయితే ఆగాం. ఆటో గట్రా ఎక్కండి. ఆటో ఎక్కితే మనకి ఆంధ్ర నుంచి వచ్చామని తెలిసి వాడు బాధేస్తాడండి. అది చూసుకోండి, అది చూసుకొని మీరు ప్లాన్ చేసుకొని మన బస్ స్టాప్ అయితే నడిచి వెళ్ళిపోయి అక్కడ నుంచి బస్సు అయితే టిఫిన్ చేస్తాం. ఇప్పుడైతే మన టిఫిన్ అయితే వచ్చింది, తినేసి స్టార్ట్ అయిపోదాం. గ్యాస్
మన కాట్పాడి రైల్వే స్టేషన్ దగ్గరనే మనకి రైట్ సైడ్ వచ్చేస్తే చిన్న బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుండి మనం బస్సు ఎక్కేసి ఫస్ట్గా అయితే మనం వెల్లూరు బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి. వెల్లూరు నుండి అరుణాచలం. వెల్లూరు న్యూ బస్ స్టాండ్. వెల్లూరు న్యూ బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దది. మనం ఇప్పుడే తిరువణమలై బస్ స్టాప్లో దిగాం. మనకి కాట్పాడి నుండి న్యూ బస్ స్టాప్కి 10 to 15 రూపీస్ ఛార్జ్ అవుద్ది. అక్కడ నుండి మనకి తిరువణమలైకి పర్ హెడ్ 60 రూపీస్ ఛార్జ్. మనం ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం. ఇప్పుడు టెంపుల్ దగ్గర మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. తిరువణమలై బస్ స్టాప్ నుంచి టెంపుల్ మనకి 1 km వస్తుంది. 1 km మనం నడిచన్న వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆటోని పెట్టుకోవచ్చు. కానీ ఆటోకి ఛార్జ్ పర్ హెడ్ 30 రూపీస్ అడుగుతున్నారు. మనం అయితే నడిచి వెళ్తున్నాం. Yes. మన టెంపుల్కి అయితే నడిచి వెళ్తున్నాం. ఈరోజు టెంపుల్ చాలా రష్గా ఉందంట, ఎందుకంటే రథసప్తమి. మనం అక్కడ కాట్పాడిలో మనం 9:30కి ఎక్కాం. ఇక్కడికి 11:30 అలా అయింది. 2 hours జర్నీ. అలా అయితే ఆ బస్సులో ఇరుక్కొని అలా కూర్చొని వచ్చాం. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళాక అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది, మీరే చూడండి. మనం రూమ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ రూమ్కి అయితే బడ్జెట్ ఎక్కువైపోతుందండి. మనం డార్మెంటరీ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మనం గిరి ఎలా తిరగాలా అని ఆలోచించుకొని గిరి తిరిగేటప్పుడు మీ ముందుకు వచ్చేస్తారు వీడియో. ఓకే, చూడండి మనకి లాకర్స్కి మొత్తం ఎంత అవుతుంది, టాయిలెట్స్కి. ఓకేండి, వెనకపొరకు ఓకేండి. ఏం అర్థం కాకపోతే వెనకపొరకు ఓకే. మనకి ఇక్కడ 280 అయింది. 280 పెట్టి మాకు స్నానాలు చేయడం తీసుకొచ్చారు. బయట బాత్రూంలోనే డ్రెస్ చేంజింగ్ రూమ్ సపరేట్ అంట. అబ్బా ఎంత నీట్గా ఉందండి, అబ్బా చాలా నీట్గా ఉంది. అలా అయితే మనం ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనం గిరి తిరిగి తర్వాత దర్శనానికి వెళ్తాం. అది ఎంత టైం పడుతుంది ఏంటి అనేది నేను మొత్తం మీకు క్లారిటీగా లాస్ట్లో చెప్తాను, చూసేయండి. రండి వెళ్దాం. బ్యాగులు అయితే ఇక్కడ డార్మెంటరీలో పెట్టేసి మనం వెళ్తున్నాం. మనం అయితే ఫస్ట్ వినాయకుడి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసేద్దాం. అసలు చాలా రష్గా ఉంది, చూడండి. మనం వినాయకుడి గుడి దగ్గర నుంచి ఎలాగ చూస్తే ఈ రష్ ఆల్రెడీ కనిపిస్తుంది. లైన్ అయితే మాత్రం చాలా లాంగ్ ఉంది. చూడండి, గోపురం కనిపిస్తుంది కదా మీకు, సైడ్ గోపురం. దర్శనానికి అయితే చాలా టైం పట్టేలా ఉంది. మరి మనం ముందు గిరి తిరగడానికి వెళ్దాం.
రండి, ఆటోలో తిరిగేద్దాం. మనం నడిచి అయితే తిరగలేం, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వేరే టెంపుల్కి మనం ప్లాన్ చేస్తాం కాబట్టి మళ్ళీ లేట్ అయిపోద్ది. ఫస్ట్ మనం తూర్పు గోపురం నుంచి మొదలు పెట్టాలి గిరి ప్రదక్షిణ. రండి. రాజగోపురం దగ్గర నుంచి మనం స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. భక్తి మీరు ఒకవేళ ఫ్యామిలీతో వద్దాం అనుకుంటే మాత్రం వీకెండ్స్లోని హాలిడేస్లోని రాకండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది. 8 hours పడుతుందంటే ఈరోజు మాకు 8 hours పడుతుందని చెప్తున్నారు. మరి ఎంత టైం పడుతుంది అన్నది ఇంకా గిరి తిరిగేసాక అప్పుడు మనం వచ్చిన తర్వాత లైన్లోకి వెళ్ళాలి. మీరు గిరి ప్రదక్షిణ ఒకవేళ ఆటోలో తిరుగుదాం అనుకుంటే మీరు అడ్రస్ ఎక్కడో కాదు, ఆటోలు మనకు రాజగోపురం ఎదురుగా ఉంటాయి. 4 మెంబర్స్కి 1000 అడిగారు, కానీ మేము ఇంకా ఫ్రంట్కి నడిచి వెళ్ళి అక్కడైనా తగ్గుతుందేమో అని కనుక్కొని అప్పుడు మేము స్టార్ట్ అవుతాం. ఫైనల్గా కొద్దిగా ఫ్రంట్కి వస్తే మనకి ఆటో 700కి దొరికింది 4 మెంబర్స్కి. మీరు కూడా తూర్పు గోపురం ఎదురుగానే కొద్దిగా ఫ్రంట్కి వచ్చేయండి. తూర్పు గోపురం ఎదురుగా అయితే మనకి ఎక్కువ రేట్ చెప్తారు, కొద్దిగా ఫ్రంట్కి వచ్చేస్తే మనకు తక్కువ వస్తుంది. టోటల్ 8 లింగాలు దర్శనం చూపిస్తాను, చూసేయండి. ఇదే మనం ఫస్ట్ దర్శించుకునేది. చూద్దాం పదండి, లోపలికి ఎలా లేదు ఫోన్ అయితే. మళ్ళీ వచ్చాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకొని మనం సెకండ్ లింగం దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతున్నాం. చూడండి, రెండో శివలింగం దగ్గరికి అయితే వచ్చాం, అగ్నిలింగం. మన భూప్రపంచం మీద అష్టదిక్కులు ఎలా ఉన్నాయో అలాగే దాన్ని అష్టలింగాలు అంటారు. ఆ శివాలయాల్లో అష్టలింగాలని మీకు ఇప్పుడు చూపించాను కదా. అగ్నిలింగం ముందుది మనకి ఐడియా లేదు, చెప్తాను. ఓకే, తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూసేయండి. అగ్నిలింగం దాటగానే మనకి రైట్ సైడ్లో రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది, అది మీకు చూపిస్తాను అలా రన్నింగ్లోనే. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్. అగ్నిలింగం దాటగానే ఫస్ట్ మనకు తగిలింది ఇదే, మనకు ఎదురయ్యేది. అగ్నిలింగం అవ్వగానే యమలింగం ఆశ్రమం దాటిక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం.
మన టెంపుల్స్లోకి అయితే మనకి ఫోన్ అయితే అసలు అలౌట్ చేయట్లేదు. ఒకవేళ తీసినట్టుగా తెలిసిందా ఫోన్ లాగేసుకుంటారు. ఫోన్ లాగేసుకొని ఇవ్వడానికి ఒక 2 hours అలా పడుతుంది ఇస్తారు. కానీ మనం తీసిన వీడియోస్ గట్రా డిలీట్ చేసామంటారు. అవన్నీ ఎందుకు బాధ మనకి. బయట నుంచి తీసుకొని మనం మీకు లోపల చూపించకపోయినా బయటని ఎలా వెళ్ళాలా అన్నది మీకు చూపిస్తున్నాను. చూడండి. మనకి ఆటోలో కాబట్టి మనకి వెళ్ళట్టు తెలియదు. కానీ నడిచి వెళ్తే మాత్రం ఒక 14 AM అలా వస్తుంది. 1 hour కాదు 2.5 hours అలా పడుతుంది. ఆటోలో అయితే మనం మొత్తం 30 minutes 45 minutes మొత్తం నైరుతి లింగం. ఓ సారీ. నైరుతిలింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లింగం ఏంటో చూసేయండి. వర్ణలింగం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఫస్ట్ శివాలయం, అరుణాచల్లో ఫస్ట్ శివాలయం. ఇది క్లోజింగ్లో ఉంది, వర్క్ అవుతుంది. ఓకే, వాయులింగం దగ్గరికి అయితే వచ్చాం. అష్టలింగాల్లో 5 దర్శించుకున్నాం, ఇది 6వది. కుబేరలింగం దగ్గరికి అయితే వస్తాం. నేను ఏదో మీకు చెప్పడం చెప్తున్నాను, కానీ రియల్గా మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలుస్తుంది. ఒకసారైనా రండి, వచ్చి చూడండి మొత్తం అన్నీ. ఆటోలో అన్నా చూడండి మొత్తం. మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదు. అడిగడికి మీకు షాప్స్ అనేవి ఉంటాయి. వాటర్ బాటిల్స్ అని, తినడానికి ఏదైనా సరే అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఓకేనా. మనకి మోక్ష మార్గం అంటారు కదా, మోక్ష మార్గం లైన్ ఇది. ఇదే మోక్ష మార్గం. మనం ఒకవేళ మోక్ష మార్గంలో వద్దామని ఉన్నా సరే మినిమం ఎలా లేదన్నా ఒక 2 hours అలా పడుతుంది. మోక్ష మార్గం దగ్గర అంత టైం పడితే మనకి దర్శనానికి చాలా లేట్ అయిపోద్ది. అందుకని మనం నెక్స్ట్ లింగం దగ్గరికి ఇంకా కంటిన్యూ అయిపోతున్నాం. ఇంకా అక్కడ ఆగలేదు. నెక్స్ట్ లింగం ఏంటో మీరు చూసేయండి. మనం ఎలాగైతే అష్టలింగాల్లో మనం లాస్ట్ లింగం దగ్గర అయితే వస్తాం. ఈశాన్య లింగం, 9వ లింగం. మనం లాస్ట్ లింగాన్ని అయితే దర్శించుకొని మనం నెక్స్ట్ మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మెయిన్ టెంపుల్కి వెళ్ళే ముందు మనం భోజనం చేసాక అప్పుడు వెళ్దాం. ఎందుకంటే దర్శనానికి చాలా టైం పట్టేలా ఉంది. మినిమం ఒక 8 hours అలా పట్టేలా ఉంది. ఒకవేళ మేము ఇప్పుడు టైము ఎగ్జాక్ట్గా ఒక 1:30 అలా అవుతుంది. మేము బయటకు వచ్చేటప్పటికి 8 or 9 అవ్వచ్చు. అందుకని భోజనం చేసి ఇంకా వెళ్దాం అనుకుంటున్నాం. చూసేయండి. నెక్స్ట్ దగ్గరలో మెయిన్ గుడి దగ్గరలో ఆంధ్ర మెస్ అని అక్కడికి వస్తాం. భోజనం చేసి మనం లైన్లోకి వెళ్ళిపోదాం. భోజనం చేయడానికి వస్తే లోపలికి అసలు ఖాళీ లేదు. మన భోజనం అయితే వస్తుంది. అప్పడాలు, ఆలు ఫ్రై, కందిపొడి, పప్పు, ఏదో పచ్చడి వేసారు, ఆవకాయలో వేసి టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. ఓకే, బాగానే ఉంది. భోజనం ఒక్కొక్కరికి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. మీరు కూడా మంచి భోజనం తినాలంటే ఆంధ్ర మెస్కి వచ్చేయండి. లేట్ అయినా పర్లేదు.
కానీ బాగుంది టేస్ట్ అయితే. సేమ్ మన ఆంధ్ర మీల్స్ ఎలా ఉంటే సేమ్ అలాగే ఉంది. భోజనం చేసి మనం అయితే దర్శనానికి వెళ్తున్నాం. మీరు ఆంధ్ర మెస్ ఎక్కడంటే మీకు ఆంధ్ర మెస్ అని అడిగితే ఎవరన్నా చెప్తారు. ఎల్లారా బిరకాయ ಎಲ್ಲಾರು ಶೇಖರಮ್ಮ వచ్చాడండి శేఖరుడు. इंग्लिश में बोल, इंग्लिश में बोल. भाई भाई रत्त पिंजर भाई మధ్యాహ్నం 7 గంటలకు వచ్చాం ఫ్రెండ్. మూడింట్లోకి లైన్ వస్తే 3 PM లైన్లోకి వచ్చాం. ఇప్పుడు 6:30 అవుతుంది, ఇంకా లైన్లో ఉన్నాం. కిరణ్ గారి పుణ్యమా అంటే మాకు ఎంటర్టైన్మెంట్ లభించింది. ఇదే మా రత్త పింజర్. అండా దండా కొండ నీవేనయ్యా. ఫ్లాష్ మ్యాన్ పవర్ మ్యాన్ అన్ని వేళ మా అండదండ కిరణ్ గారు మంచి బ్యాగ్. మనం అయితే టిఫిన్ చేసి డార్మెంటరీలో బ్యాగులు తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేద్దాం ఇక్కడ నుండి. ఓకే, మనకు ఇప్పుడు వరకు ఎంత అయిందండి? నాకైతే 900 అయింది మొత్తం మీద. మొత్తం A to Z ఇంకా తిరువణమలైకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు రిటర్న్ టికెట్ కాకుండా. ఫైనల్గా దేవుడి దేవల్ల మనకి దర్శనం అయిపోయింది. మనం మధ్యాహ్నం 3:30కి లోపలికి ఎంటర్ అయ్యాం లైన్లోకి. 8:30 అయింది. ఇప్పుడు 5 hours పట్టింది మనకి పూర్తిగా మనకి దర్శనం కంప్లీట్ అవ్వడానికి. బయటకు వచ్చి కూర్చున్నాం. నెక్స్ట్ ప్లాన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. నెక్స్ట్ టెంపుల్ ఏం చూస్తామో మేము మీకు క్లారిటీగా చూపిస్తాను. ఓకే, ఇంతటితో తిరువణమలై అరుణాచలం కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వరకు నా వీడియో చూసారంటే ఎంతోకంత నచ్చే ఉంటుంది. కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.